చిత్రా లేఅవుట్ వేదికగా హిందువుల ఐక్యతతో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేరాల శేఖర్జీ, హ్యూమన్ రైట్స్ కమిషన్, విజయభారతి, చిత్రా లేఅవుట్ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ చిత్రా లేఅవుట్లో చాలా పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. సుమారు 3000 మంది, సుమారు 7-8 కాలనీల నుంచి కూడా ఇక్కడికి చాలా ఉత్సాహంగా వచ్చారు. మనమంతా హిందువులం, ధర్మగంగ బిందువులం, మనమంతా భారతీయులం అనే స్లోగన్తో చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈరోజు పరాశర స్వామీజీ, ఆ తర్వాత ఆదిశక్తి పీఠము, వారితో పాటు శ్రీమతి విజయభారతి గారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క సభ్యులు, జాగృతి పత్రిక యొక్క ఆన్లైన్ ఎడిటర్ శ్రీ శ్రీనివాస్ గారు లాంటి అనేక మంది ప్రముఖులు వచ్చారు. ఈ చిత్రా లేఅవుట్లో దాదాపు 37 మంది అపార్ట్మెంట్ సంబంధించిన పెద్దలందరూ కూడా దీంట్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఈరోజు చాలా పెద్ద ఎత్తున హిందూ భావ వ్యాప్తి వెల్లివిరుస్తుందన్న దానికి ఈ యొక్క సమ్మేళనము ఒక ఉదాహరణ. హైదరాబాద్ సిటీలో వందలాది సమ్మేళనాలు ఇలా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా లక్షలాది సమ్మేళనాలు ఈరోజు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా భారతదేశము ప్రపంచానికి ఒక గురువుగా మారే ఒక రోజు తప్పకుండా వస్తున్నది అనేది ఈ హిందూ చైతన్యాన్ని కనుక మనకు చూస్తే మనకు అర్థమవుతున్నది. 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఏ మతమైనా, ఏ కులమైనా, మనమంతా భారతీయులం, మనమంతా హిందువులం అన్నటువంటి భావన ఈరోజు వస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా ఒకప్పుడు వాళ్ళంతా హిందువులే. ఈ ప్రవాహంలో మనం కూడా కలిసిపోవాల్సిందే అన్న, హిందూ చైతన్యంలో కలిసిపోవాల్సిందన్న వాతావరణాన్ని ముస్లింలలో, హిందువులలో కూడా ఈ జాగృత వాతావరణాన్ని ఈ హిందూ సమ్మేళనాలు క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో భారతదేశాన్ని ఒక వైభవ కింద, జాతి కింద మార్చుకోవడం కోసం తగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ యొక్క నేతృత్వంలో ఆ హిందూ చైతన్య వ్యాప్తి అనేది వసుధైవ కుటుంబ భావన కలిగింది. ఈరోజు భారతీయ కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో జరుగుతున్న అనేక దారుణాలు మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా దేశం యొక్క ఆర్థిక ప్రగతి కోసంగా స్వదేశీని మనం ప్రోత్సహించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్ తోటి అనేక రకాలుగా మన యొక్క ప్రాణాలు కూడా హాని పొంచి ఉంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ చేయడం కూడా ప్రధాన ధ్యేయంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా ప్రతి వ్యక్తి కూడా ఒక ఉత్తమమైనటువంటి పౌరుడిగా మారి నాగరికతని రక్షించాల్సిన అవసరం ఉంది. మరొక వైపు నుంచి ఈరోజు సామాజిక సమరసత దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకటే అని చెప్పేటువంటి ఒక సంస్కృతి మనది. కాబట్టి అయం నిజ పరోవేతి గణనాం లఘు చేతసాం ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం కోరుకునే మనం. కాబట్టి ఈరోజు నేను వచ్చినటువంటి కార్యక్రమంలో ఈ పంచ పరివర్తన అనేది ప్రధాన అంశంగా తీసుకొని మాట్లాడాలని వచ్చాను. అదేవిధంగా మాట్లాడటం జరిగింది.